హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 2 నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ అదేవిధంగా రేషన్ కోసం టాస్క్లు అయితే జరుగుతున్నాయి. 3 క్లాన్స్లో 2కి మాత్రమే రేషన్ ఉంటుంది, మిగతా 1 మాత్రం రేషన్ ఉండదు. ఆ విధంగా ఎవరు గెలిచారో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఈ వారం మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీ కామెంట్స్లోనే తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళి ఒక ఫ్యాన్ పోల్ని చూస్తూ మాట్లాడదాం. చూస్తే నిఖిల్ టాప్లో ఉన్నాడు. రావడమే మంచి ఫ్యాన్ బేస్తో వచ్చాడు. అదే కంటిన్యూ అవుతుంది. 24% దాకా ఉంది. అండ్ నిన్న రేషన్ టాస్కులు 2 కూడా నిఖిల్ క్లాన్ ఓడిపోవడం జరిగింది. వీళ్ళకి రేషన్ రాలేదు. ఉన్నదే ఇద్దరు, ఒకటి మణికంఠ ఉన్నాడు. సో వీళ్ళు రాగి పిండితో చేసిన ఫుడ్ మాత్రమే మణికంఠ తినాలి. అదైతే వీళ్ళ క్లాన్ అయితే ఓడిపోయింది. అండ్ ఇతను నామినేషన్లో కూడా ఒక నామినేషన్ చేశాక చాలా ఎందుకు చేశా అని ఫీల్ కావడం. సో అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ గేమ్ అయితే నిఖిల్కి లేదు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ 19-20. సో వీళ్ళ అడ్వాంటేజ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అని చెప్పొచ్చు ఇద్దరికి, అందుకే టాప్లో ఉంటున్నారు. అండ్ మణికంఠ కూడా మంచి ఓటింగ్తో వస్తున్నాడు. అండ్ ఇది ఫ్యాన్ బేస్ మీకు అఫీషియల్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 13% మణికంఠకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష 9-10% ఫ్యాన్ బేస్ అయితే ఈ పర్టికులర్ పోల్లో మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నైనిక 9-10% వస్తుంది. సో వీళ్ళైతే సేఫ్ ఉంటారు దాదాపు ఈ వీక్. ఇక్కడి వరకు ఉన్న వాళ్ళంతా నాకు తెలిసి సేఫ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం 8-9 అయితే ఆదిత్య ఓం కనిపిస్తుంది. కాకపోతే దాని డేంజర్ జోనే దాదాపు. ఆల్మోస్ట్ ఈ వీక్ ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ పృథ్వీరాజ్ చూసుకుంటే 8% అలా అయితే వస్తుంది పర్టికులర్ ఫ్యాన్ బేస్లో. అండ్ చాలా ఆశ్చర్యకరంగా సీత అయితే లాస్ట్ ప్లేస్లో ఉంది ఈసారి. సో సీత మంచి కంటెస్టెంట్, ఏం చెప్పాలంటే మంచి ఆర్గ్యూ చేస్తుంది. ఇప్పుడప్పుడే వెళ్ళాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. ఈమె కంటే చాలా తక్కువ ఆడేవారు చాలామంది ఉన్నారు.